రానున్న 3 నెలల్లో 1500 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే హైడ్రోజన్ బస్సులను కూడా నడపబోతున్నట్లు ప్రకటించింది. ముందుగా తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో వీటిని నడుపుతుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అంటే ఈఈఎస్ఎల్ సహకారంతో ఈ బస్సులు ఏపీకి చేరనున్నాయి. దేశంలో మొదటి హైడ్రోజన్ బస్సును ఢిల్లీలో 2023లో ప్రారంభించారు. ఈ ఏడాది జూన్లో లడఖ్లో ప్రవేశపెట్టగా ఇప్పుడు ఏపీలో కూడా హైడ్రోజన్ బస్సులు అడుగుపెట్టబోతున్నాయి. కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలిని ప్రజలకు అందించేందుకు హైడ్రోజన్ బస్సులు నడుపుదామంటూ ఈఈఎస్ఎల్ సీఈఓ అఖిలేష్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే విజయవంతమయ్యాయని, ఇప్పుడు సాంకేతికంగా అభివృద్ధి చెందిన హైడ్రోజన్ బస్సులను నడపడం వల్ల తిరుపతి, విశాఖ, విజయవాడ నగరాల్లో కాలుష్యాన్ని చాలా వరకు తగ్గించొచ్చనే అభిప్రాయాన్ని అఖిలేష్ వ్యక్తం చేశారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు. రాష్ట్రానికి ఎన్ని హైడ్రోజన్ బస్సులు అందనున్నాయనే విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది.